హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చి నాకు ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. నేనైతే గురువారం ముందు రోజే గురువారం నైటు పనులన్నీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. వంటిల్లు కూడా నేను ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం వంటింట్లో కూడా దీపం పెడతాం కదా, సో ఆ రూపైనా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదే విషయం నేను చాలా వీడియోస్లో మీకు షేర్ చేశాను కదా, సో దీని గురించి ఇంక పెద్దగా అయితే ఏం చెప్పట్లేదు. ఈ ఎండల్లో పనులు ఎలా చేసుకుంటున్నారండి బాబు, నేను అసలు వ్లాగ్స్ కూడా పెట్టకపోవడానికి అదే కారణం. సో నేను ముందు రోజు నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అలాగే పూజ రూమ్ మార్నింగ్ అయితే నేను క్లీన్ చేశాను. ఆ క్లీన్ చేసేటప్పుడే నేను ముగ్గులు కూడా గుమ్మాల దగ్గర పెట్టేసుకుంటాను అనమాట. అలాగే గడప దగ్గర కూడా ముగ్గులు పెట్టేసుకుంటాను అనమాట. సో ఇలాగ మనం మాపేస్తాం కదా పూజ రూమ్లోనే, అలా మాపేసే టైంలోనే నేను ముగ్గులు పెట్టేస్తాను అనమాట. ఇదొకటి మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇలా మాపులు వేసుకునే టైంలోనే మనం ముగ్గులు పెట్టేసామంటే ఇల్లంతా చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి సపరేట్గా ముగ్గులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. నేను అలా ముగ్గులు పెట్టినప్పుడే పసుపు కుంకుమ కూడా వేసేస్తే అక్షంతలు కూడా అక్కడ పెట్టేసుకుంటాను. అక్కడికి మన గౌరీదేవి పూజ అయిపోయినట్లే లెక్క అనమాట. సో నేను అలాగే మన వంటిల్లుకి ఉన్న గడపకు కూడా బొట్లు పెట్టేశాను. అలాగే సింహద్వారం దగ్గర ఉన్న గడపకు కూడా ముగ్గులు పెట్టేశాను అనమాట. ఎండలకండి ఇంకా ఎక్కువగా పని చేయలేక చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట. అదే మీకు చూపిస్తా ఇవాళ. సో నేను అన్ని పనులు చేసుకున్న తర్వాత గడపలకి ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత వంటింట్లోకి వచ్చి నేను ఆగ్నేయమూల దీపం పెడుతున్నాను అనమాట. ఆగ్నేయమూల దీపం అయితే నేను అసలు మానను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. వంటింట్లో ఈ ఆగ్నేయమూల దీపం పెడతాను అనమాట. ఈ పైన నాకు అన్నపూర్ణం తల్లి ఉంటారు కదా, అన్నపూర్ణం తల్లిని ఆగ్నేయమూల దీపాన్ని కలిపి వెలిగిస్తానండి. ఇప్పటి వరకు ఎవరు పెట్టుకోకపోతే కనుక ఇలా పెట్టుకోండి. అనవసరాలకి ఎటువంటి లోటు ఉండదండి. ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో ఉంటుందన్నమాట ఇల్లు. ఈ ఒక్క పని అయితే నేను చేస్తాను. అలాగే పూజ ఎప్పుడు చూపించేదే కదా, నేను పూజ అయితే చూపించట్లేదు. కాకపోతే నేను బయట చేసే పనులు అయితే చూపిస్తున్నాను. నేను పూజ దగ్గర కొట్టిన కొబ్బరి చెక్కలకు వచ్చి ఆ కొబ్బరి డిప్పలు అనేవి నేను దాచిపెట్టి ఇలాగ నిప్పులు వేసి అదే పొగ వేయడానికి నిప్పులు రాజేసుకుంటాను అనమాట. 4 కర్పూరం బిళ్ళలు వేసి నిప్పులు రాజేస్తాను. నేను పూజ చేసుకొని వచ్చేసరికి నాకు ఇదైతే రెడీ అయిపోతుందండి. నిప్పులు అయితే రాజుకుని అది మీకు చూపిస్తాను. సో అదిగోండి నిప్పులు అయితే రాజుకున్నాయి. నేను లోపల ఇవి రాజుకునేప్పటికీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లంతా ధూపం వేసేస్తున్నాను. శుక్రవారం ఖచ్చితంగా అండి, శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా ఇల్లంతా ధూపం వేస్తాను అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ధూపం కూడా నేను గుగ్గులు పొడితో ధూపం వేస్తానండి. ధూపం కనుక అది వెలిగిస్తాను, కానీ ఇలాగ నాకు పొగ వేసుకోవటం అనేది మాకు బాగా ఇష్టం అనమాట. అమ్మవార్లందరికీ చాలా గుమ్మెరేస్తాను అనమాట. ఎక్కువగా వేస్తాను. కాకపోతే ఉక్కిరి బిక్కిరి చేసేసిలా కాదండి, తలుపులు తెరిచిపెట్టి ఉంచుతాను అనమాట. అమ్మవార్లకి కూడా మనం ఎక్కడ ఉక్కిరి బిక్కిరి అయ్యేలాగా అయితే ధూపం వేయకూడదు కదా. ఎండలండి దానికి తోడు. ఏ పని చేద్దామన్నా సరే అసలు ఈ ఎండకి అస్సు బుస్సుమంటూ అసలు ఇంకా అందరి పరిస్థితి అదే అనుకోండి. ఇంకా నేను చాలా వరకు పని తగ్గించేసాను అనమాట ఈ మే నెల వచ్చిన దగ్గర నుంచి కూడా. అలాగే ఇల్లంతా కూడా నేను ధూపం వేసేస్తున్నానండి. ఆగ్నేయమూలం దీపం పెట్టాను. అలాగే ఈశాన్యమూల వినాయకుడికి కూడా దీపం పెడతాను కదా, మీకు అవన్నీ కూడా చూపిస్తాను. ఇవన్నీ ఇంతకుముందు ఒకసారి నేను చూపించిన వీడియోసే కాబట్టి నా పూజా విధానం అనేది అయితే ఏమీ చూపించలేదండి మీకు. ఓన్లీ ధూపం ఇచ్చేది, అలాగే నేను మార్నింగ్ ఏ విధంగా లంచ్ ప్రిపేర్ చేస్తాను, అలాగే టిఫిన్స్ అవి ఎలాగా అరేంజ్ చేసుకుంటాను అనేది మీకు ఇవాళ చూపిస్తున్నాను అనమాట. అన్ని మూలలో ధూపం వేసేస్తున్నానండి. అలాగే ప్రతి గదిలోని ప్రతి రూమ్లోని కూడా నేను ధూపం వేసేసి ఒక్కసారి రూమ్ డోర్స్ అనేవి క్లోజ్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. ఏ మూల కూడా వదలకుండా ప్రతి చోట ధూపం చూపిస్తానండి. ఇలా చూపించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఏమన్నా ఉంటే కనుక బయటకు పోతుంది. ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఈవినింగ్ టైం అయితే ఇంకా మంచిదండి ధూపం వేసుకోవటం. పూజ అయిపోయిందండి. ఈశాన్యమూల వినాయకుడి దగ్గర దీపం చూపిస్తున్నాను. అలాగే తులసికోట దగ్గర దీపం కూడా పెట్టాను అనమాట. అలాగే ఆగ్నేయమూల దీపం కూడా చూపిస్తున్నానండి. అన్నపూర్ణమ్మ తల్లికి దీపం కూడా చూపిస్తున్నాను. అలాగే నేను పూజ రూమ్లో చేసుకునే పూజా విధానం కూడా మీకు తెలుసు కదా, అందుకే పర్టికులర్గా ఇది చేసుకున్నానని కాకుండా ఓన్లీ రూమ్ ఒక్కటే చూపిస్తున్నాను. మీరు కూడా చూసి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ శుక్రవారం కదా, అమ్మవారి పూజ చేసుకున్నాను నేను. చక్కగా దీపాలు అయితే ఈవినింగ్ వరకు వెలుగుతాయండి. పెద్ద పెద్ద కుందులు అనమాట అవి. ఈవినింగ్ వరకు దీపాలు అయితే ఉంటాయన్నమాట. మార్నింగ్ అయితే పూజ చేసేసుకుంటానండి. ఎండకి తట్టుకోలేక 8 దాటిందంటే ఇంక అసలు వంటింట్లోకి కూడా వెళ్ళలేనంత దారుణంగా అయిపోతుందనమాట. ఉక్కపోతే అంత దారుణంగా ఉంటుంది. ఇంకా నాకు అక్కడ పూజ కార్యక్రమాలు అయిన తర్వాత నేనైతే ఫస్ట్ స్టవ్ మీద పాలైతే పెట్టేశాను.
ఈ పాలైతే నేను నైట్ టైం తోడు పెట్టట్లేదు అనమాట. అలాగే నేను వంటింట్లో ఒక ఫ్యాన్ అయితే వేయించుకున్నానండి. ఉక్కపోత తట్టుకోలేక నేను పని చేసుకున్నంతసేపు ఈ ఫ్యాన్ అయితే ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఉప్మా చేద్దామని చెప్పి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నాకైతే పాలైతే మరిగిపోయాయండి. ఈ పాలైతే నేను తోడు పెట్టట్లేదు, మార్నింగ్ టైం తోడు పెడుతున్నాను అనమాట. ఎందుకంటే పులుపు వచ్చేస్తుందండి ఉడుకుకి. సో సగం పాలైతే నేను తోడు పెట్టేస్తున్నాను. అలాగే పెరుగు వేసి తోడు పెట్టిన తర్వాత ఒక్కసారి స్పూన్ పెట్టి తిప్పేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తా, అంటే స్టవ్కి దగ్గరలో పెట్టుకుంటా. ఆ హీట్కి చాలా తొందరగా పాలైతే తోడుకుంటాయి అనమాట. అలాగే నేనైతే ఒక గ్లాసు పాలైతే తీసేసుకుంటున్నాను. ఇంక ఇంటి చాకరీ చేయాలంటే మనకి కడుపులో ఏదో ఒకటి పడాలి కదా. నేను ఒక గ్లాస్ పాలైతే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మా వారు బాబు లెగలేదు. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ పనులు చూస్తాను. ఈ లోపల నేను పై పని అంతా చేసేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, నేను దానికోసం స్టవ్ అయితే వెలిగించాను. ఒక బాండి పెట్టుకుని దాంట్లో సరిపడగా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అల్లము, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అలాగే అల్లం వేసానండి. ఈ అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేసాను. తర్వాత 2 ఎండుమిర్చి వేసాను, కొంచెం పచ్చిశనగపప్పు వేసాను. అలాగే కొంచెం 2 ఆవాలు, 2 జీలకర్ర బద్దలు వేసాను అనమాట. ఇవి అజీర్తి లేకుండా ఉండడం కోసం జీలకర్ర వేసాను అనమాట. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి అయితే యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్ అయితే ఉప్మాకి అంతగా వేగనవసరం అయితే లేదండి. అందుకనే లాస్ట్లో నేనైతే ఆనియన్స్ను, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాను అనమాట. ఇవి కాస్త వేగిన తర్వాత నేను ఈ ఉప్మాకి అయితే బియ్యం రవ్వ తీసుకుంటున్నానండి. 1 గ్లాసు బియ్యం రవ్వకి ఈ పోపు అనమాట. ఈ పోపు కాస్త వేగిన తర్వాత గ్లాసు బియ్యం రవ్వ అయితే యాడ్ చేసేసుకుంటాను నేను. ఈ పోపులోనే రవ్వంతా కూడా స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా అంటే దోరగా వేయిస్తాను అనమాట. చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి నేను చూపిస్తున్న విధానంలో మీరైతే ఉప్మా చేసి చూడండి. ఎప్పుడు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉప్మా చాలా ఈజీగా, చాలా చక్కగా, టేస్టీగా అనిపించి తింటారనమాట. ఈ వేగటంలో కూడా అనేది ఒక ఉప్మాకి టేస్ట్ అనేది ఉంటుందండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటాను ఈ రవ్వంతా కూడాను. ఈ రవ్వంతా ఇలా వేయించడం వల్ల అండి ఆ పోపుల్లో ఉన్న స్మెల్ అంతా కూడా రవ్వకి పడుతుందనమాట. నేనైతే సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. 1 గ్లాసు రవ్వ అని చెప్పి అన్నాను కదా, ఇంకొక 2 గ్లాసులు వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అదే బాండీలో 2 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకొని సరిపడగా ఉప్పు అయితే వేసాను. ఒక్కసారి తిప్పి పెట్టేసి మూత పెట్టేస్తే మనకి ఆ ఎసరు అనేది మరిగిపోతుంది. ఈ లోపల నేను రైస్ కూడా కుక్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా వంటింట్లో చేయటం మొదలు పెట్టామంటే అన్ని పనులు ఒకేసారి చేసేసుకుంటాను. నేను ఈ రైస్ కూడా 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అనమాట. ఆ రైస్ కడిగి పక్కన పెట్టుకునేసరికి నాకు ఇక్కడ ఉప్మా అయితే వాటర్ అయితే మరిగింది. ఈ వాటర్లో అయితే నేను ఉప్మా రవ్వ అయితే వేసేస్తున్నాను. ఒక్కసారి గరిటె పెట్టి తిప్పేసి దీంట్లో ఉప్పు చూసుకుంటే మనకి సరిపోయింది లేనిది తెలిసిపోతుందండి. ఈ టైంలో మనం ఆ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే అయిపోయిద్ది. ఇంకొక 5 నిమిషాల్లో మనకి ఉప్మా అనేది కుక్ అయిపోతుందండి. కాకపోతే మూత అయితే పెట్టాలి, లేకపోతే బాగుండదండి. ఖచ్చితంగా అయితే మూత పెట్టాలి. నేనైతే మూత పెట్టేశాను. అలాగే రైస్ కూడా కడిగి పెట్టేశాను కదా, 1:2 అండి కొలత అయితేను. స్టవ్ వెలిగించి పక్కనున్న స్టవ్ మీద నేను ఈ రైస్ కూడా పెట్టేశాను అనమాట. సో ఇలా చేసుకుంటానండి నా పనులు. మార్నింగ్ ఈ రకంగా చేసుకోకపోతే కొంచెం ఎండెక్కిన తర్వాత వంట మొదలు పెట్టామంటే మనం వంట చేయలేము, మనం వంటింట్లో కూడా ఉండలేమన్నమాట. చూసారా, మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మూత పెట్టేసి 2 గరిటె పెట్టి తిప్పిన తర్వాత ఒక్కసారి మూత పెట్టేస్తే మనకైతే రెడీ అయిపోతుందండి. ఇంకా మనం డైరెక్ట్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవటమే. టేస్టీ బియ్యం రవ్వ ఉప్మా అయితే మనకి రెడీ అయిపోయిందండి. దీంట్లో కాంబినేషన్ ఆవకాయ పచ్చడి కానీ, మాగాయ పచ్చడి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు చేసి ట్రై చేయండి. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మా బాబు లేచాడు, వాడికి అయితే టిఫిన్ పెట్టేశాను. వాడు టిఫిన్ తినేసిన తర్వాత వాడి కోసం 1 గ్లాస్ పాలు అయితే కాచిపెట్టాను. ఆ పాలు కూడా వాడికి ఇచ్చేస్తే నాకైతే మా బాబు పని అయితే అయిపోతుంది. మా వారైతే ఇంకా లేచి జిమ్కి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన పని చూసుకుంటాను. ఈ లోపల నాకు వంట సెక్షన్ అయిపోయింది, వంటింట్లో ఉన్న పనులు కూడా అయిపోయినాయి అనమాట. సో ఇలా సెట్ చేసుకుంటానండి నా పనులు. ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు కొంచెం ఈ ఉపశమనం అయితే ఉంటుంది వంటింట్లోని. సో నేను చేసుకునే పని విధానం అది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.